శంకవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు. కతిపూడి టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు వెనస్ శివ ఆధ్వర్యంలో సమావేశమైన దళిత నాయకులు రాజ్యాంగ నిర్మాతకు చేసిన అవమానం క్షమించరాని నేరమన్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలపు సత్యనారాయణ, ఎక్స్-ఎంపీటీసీ దువ్వాడ సల్మాన్ రాజు, ఎక్స్ సర్పంచ్ బోడపాటి చంటి, గార సూర్యనారాయణ, తాటి అప్పలకొండ, నందికోళ్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మొన్న 14వ తారీఖున మనందరం కూడా సంతోషాలతో మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనందరం కూడా సంతోషాలతో కత్తిపూడి గ్రామంలోని చుట్టుపక్కల చనిపల్లి మండలం అంతా ప్రతి గ్రామంలో కూడా ఆనందంతో జరుపుకున్నాం. కానీ ఈ మొన్న రాత్రి శంకవరం మండలం శంకవరం గ్రామంలో ఒక దుర్ఘటన జరిగింది. ఎవరో ఊహించింది. ఈ వెంటనే ఈ దుర్ఘటన మీద ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తర్వాత మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా అలర్ట్ చేసి దీని మీద సమగ్రంగా విచారణ జరిగింది. దోషులు కఠినంగా శిక్షించాలని ఆలోచించడం జరిగింది. దీని మీద పోలీస్ ఎంక్వైరీ కూడా స్పీడ్గా జరుగుతుంది. కానీ ఇటువంటి సంఘటన జరగడం అనేది ఈ సమాజంలో మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో మనకి ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పి ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఏ కులాలకి ఏ మతాలకి ఇబ్బంది లేకుండా ఎవరిలో ఎలా మనం బ్రతకాలు జీవించాలని రాజ్యాంగ నిర్ణేత అయిన అంబేద్కర్ గారికి ఇలాంటి అవమానం జరగడం అది అందరికీ కులం మతం కాదు, అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సమాజానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఉరుకుల రాజా గారి ఉరుకుల సత్యప్రభ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమాజంలో ఎలాంటి మంచిది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం సున్నితమైన విషయాలు ఇవి. దీన్ని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ దోషులు పట్టుకుని శిక్షిస్తుంది. అంతవరకు ప్రజలందరూ కొంచెం సమయాన్ని పాటించి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండి ఇలాంటి సమాజంలో దోషుల్ని ఇలాంటి దుష్ట శక్తుల్ని సమాజంలో అలజడి లేవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.